మద్యం స్కామ్ అనేది ఒక కట్టు కథ అని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎంపీ తనుజారాణి. వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్ట్ చేయడం కోసమే తెరపైకి మద్యం స్కామ్ తీసుకొచ్చారని ఆరోపించారు. కూటమి నేతల తప్పుడు కేసులకు ఎవరూ భయపడే ప్రసక్తే లేదన్నారు ఎంపీ తనుజారాణి. ఈ లిక్కర్ వ్యవహారం ఎలా ఉందంటే, మొదట్లో 50,000 కోట్లు స్కామ్ చేశారన్నారు, తర్వాత 30,000 కోట్లు స్కామ్ చేశారన్నారు, తర్వాత 18 కోట్లు స్కామ్ చేశారన్నారు, ప్రస్తుతం 2,000 కోట్ల స్కామ్ చేశారన్నారు. మొదటి నుండి ఇప్పటి వరకు చూసుకుంటే ఇదంతా ఒక కట్టుకథగా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్షపూరితమైన రాజకీయం చేస్తుందని క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి కేసు ఎన్ని పెట్టినా భయపడరు. అలానే అన్నను నమ్ముకుని ఉన్న నాయకులు గాని కార్యకర్తలు గాని భయపడే ప్రసక్తే లేదు. ధర్మయుద్ధంలో ముందు అన్యాయమే గెలిచినట్టుంటుంది, కానీ చివరిగా న్యాయం ధర్మమే గెలుస్తుంది.